ప్రైజ్ లార్డ్. ఈ గునుపూడి శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానం అందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంని ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా చక్కగా దేవుని యొక్క కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో ఆశించున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు కానీ ఈ యొక్క ఛానల్ని మీరు ఈ యొక్క గునుపూడి శివాంజలి వాయిస్ అనే ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మీరు దేవుని యొక్క పనిలో నేను పరిచారకురాలుగా ఉండాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే, అంటే సర్వలోకంలోకి వెళ్ళి దేవుడు సర్వసృష్టికి కూడా సువార్త చెప్పమని చెప్పారు కదండి. మరి నీవు కూడా సువార్త పనిలో పాలిభాగస్తురాలుగా నీవు ఉండాలనుకుంటే నువ్వు ఏం చేయాలి? చక్కగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఛానల్ ద్వారా వస్తున్న ప్రతి ఆత్మీయమైన బైబిల్ సత్యాలు నువ్వు తెలుసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ ఈ ఆత్మీయ సత్యాలు అనేవి మరి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియాలంటే ఏం చేయాలి? చక్కగా అనేక మందికి షేర్ చేయడం ద్వారా ఆ ఛానల్ అనేక మందికి రీచ్ అయ్యి మరి దేవుని యొక్క వాక్యాలు అనేవి మరి వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నిజ దేవుడు ఎవరో, సత్య దేవుడు ఎవరో, ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకొని వారు నిజదేవుని వెంబడించే కార్యం జరుగుతుంది. కాబట్టి ఈ పనిలో నీవు పాలుభాగస్తులుగా ఉండాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఆశీర్వాదాలు పొందుకో. అంతేకాదు ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ. మరి దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటే మనం ఆదాము హవ్వ అనే యొక్క అంశాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. అంటే ఆదాము హవ్వని దేవుడు ఏ రీతిగా జతపరిచారు, వారిద్దరిని కూడా ఏక శరీరంగా పెట్టారు. మరి మూడో వ్యక్తి ఆలోచన అనేది వారి కుటుంబ జీవితంలోకి రాకూడదనే ఉద్దేశాన్ని ఆయన సంకల్పించి ఒక శ్రేష్టమైన కుటుంబ జీవితం అనేది వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా ఏర్పరచబడిన ఆ కుటుంబంలోకి మరి ఒక ఆకర్షణ అనేది, మరి ఆ పాపం అనేది, మరి ఆ టెంప్టేషన్ అనే ద్వారా వారు ఏ యొక్క పాపాన్ని చేస్తారనే సత్యాలు ఈ రోజున తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సర్వ సృష్టికర్తన దేవుడు అంటే మరి ఏది చేసినా మన మేలు కొరకు, మంచి కొరకు ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను, ఉన్నతమైన సంకల్పాలను, ఉన్నతమైన కార్యములన్నింటినీ కూడా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సృష్టికర్తన దేవుడు మరి ఆదాము అమ్మమ్మని నిర్మించడానికన్నా ముందుగానే ఆయన ఏం చేశారు? ఈ సర్వ ప్రపంచాన్ని అంటే సర్వ సృష్టమును చేసి వారికి ఒక గిఫ్ట్గా ఇచ్చి ఈ సర్వ ప్రపంచంలో కావాల్సిన ప్రతి అవసరత నా బిడ్డలకి అందాలనే ఉద్దేశంతో ఈ సృష్టిని వారి కోసం మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఆ యొక్క కార్యాలయాన్ని కూడా సంపూర్తి చేసి వారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే నా బిడ్డలు ఏ ఇబ్బంది పడకూడదు, ఏ శ్రమ, ఏ ఇరుకు అనేది వారికి రాకూడదని ఉన్నతమైన ఉద్దేశాన్ని మరి కలిగి ఉండబట్టే మరి ఆయన ఏం చేస్తారు? చక్కని సృష్టిని చేసి వారికి గిఫ్ట్గా ఇచ్చారు. మరి ఇక్కడ ఆ యొక్క హవ్వ కానీ ఆదాము కానీ దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను గుర్తెరగకుండా మరి నిజంగా మేము పుట్టడానికన్నా, అంటే మేము ఈ లోకంలోకి రావడానికన్నా ముందుగానే దేవుడు మా కొరకు అన్నీ కూడా సిద్ధపరిచించి మా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న స్థితిని ఇచ్చారు కదా. శ్రేష్టమైన ఎదిని తోటిని, శ్రేష్టమైన పరిస్థితిని, ఆదాము ఒంటరిగా ఉన్న సమయంలో శ్రేష్టమైన హోమని ఇచ్చారు కదా. అన్న స్థితిని ఈ యొక్క మానవులైన వారు ఎవరు కూడా గుర్తించకుండా దేవుడు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు అనేవి మన జీవితాల్లో మరి నెరవేర్చబడకుండా మనమే మన స్వయంకృత అపరాధాల వల్ల మనం ఏం చేస్తామంటే మన జీవితాలు మనమే స్వనాశనంలోకి తీసుకొచ్చుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటువంటి జీవితాలు అనేవి నీకు, నాకు, మరి ఎవరి జీవితంలో కూడా ఉండకూడదని దేవుడు ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా సూటిగా తేటగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంతో మీ ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు చక్కగా కట్టుకోవాలనుకుంటే, ఈ ఆత్మీయమైన బైబిల్ సత్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే చక్కగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ అనుభవంతో వినండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సర్వ సృష్టికర్తని దేవుడు ఆదాము అవ్వమును నిర్మించడానికన్నా ముందుగా సృష్టిని ఏ రీతిగా చేసి శ్రేష్టమైన గిఫ్ట్గా ఇచ్చి శ్రేష్టమైన జీవితాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, మరి అలాగే మానవులందరి పట్ల కూడా ఆయన శ్రేష్టమైన ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా ఉండవలసిన వారి జీవితాలు ఆదాము అవ్వమ్మ దేవుడు మరి ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా ఉండవలసిన ఉద్దేశాలు మరి ఆ జీవితాలు ఆ రీతిగా ఉండకుండా వారు ఏం చేస్తారంటే దేవుని మాటను నిర్లక్ష్యపరిచి వారు ఏం చేస్తారు? మరి అవిధత చూపించి పాపం చేస్తారు. మరి ఆ వాక్యంలో మరి చదువుకుంటే ఆదికాండము 3వ అధ్యాయము 3 నుంచి మరి 7 వరకు ఒక్కసారి చదువుకుందాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పంతో
అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిందున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదు, కనులకు అందమైనది, వివేకం నుంచి రమ్యమైనది ఉండడం చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కనులు తెరవను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చరములు చేసుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సర్వ సృష్టికర్తైన దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలతో కూడా జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నారు, సిద్ధపరిచించారు. కానీ మానవుడు మరి ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు విధేయత చూపించకుండా అపవాది చెప్పే మాటల్లో వాడి యొక్క అబద్ధాలు, అంటే అపవాదికి మరి మూడో వ్యక్తి యొక్క ఆలోచన అనేది కుటుంబ జీవితంలో రాకూడదని దేవుడు ఉద్దేశిస్తే ఆ యొక్క మాటను కూడా నిర్లక్ష్యం చేసి అపవాదికి చోటించి వారు దేవుని యొక్క మాట, అంటే ఏ వృక్ష ఫలాన్ని ఆయన తినవద్దన్నాడో ఆ వృక్ష ఫలాన్ని తిని మరి పాపం చేయడం జరిగిందని దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏమిటి అంటే నిర్లక్ష్యం, అంటే దేవుని మాట వినే స్వభావం అనేది వారికి లేకుండా వారు అపవాదికి చోటించి, అంటే దేవుని మాట కంటే అపవాది యొక్క మాట వారికి బాగా నచ్చిందంటే, అంటే మీరు దేవతల వలె ఉంటారు, మీరు చావరు అని చెప్పి ఆ మోసకరమైన అబద్ధపు మాటలు నమ్మడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా నిజం అనేది ఎవరికి కూడా మరి మింగుడు పడదనే చెప్పాలి. అంటే ఈ పాపం చేయకూడదు అంటే మరి ఆ పాపం ఎందుకు నేను ఇది చేయకూడదని ఆలోచిస్తాను. అంటే ఆ దేవుడు చెప్పాడు కదా, నేను ఇది చేయకుండా ఉండడమే నాకు మంచిదేమో అని అనుకుంటే బాగుండేది హవ్వమ్మ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారు దేవుని మాటకు అవిధేయత చూపించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరి ఇచ్చిన ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని మరి కోల్పోవడం జరిగింది. ఎందుకంటే దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశాన్ని కలిగి ఉంటారనే స్థితిని గమనించలేదు. ఆయా స్థితిని గమనించకుండా దేవుని మాటను నిర్లక్ష్యపరిచారు, అపవాదికి చోటిచ్చారు, అపవాది మాటలు నమ్మారు. అలా ఉంటావు, ఇలా ఉంటావు నువ్వు అని ఆ మాటలన్నీ కూడా, తలంపులన్నీ కూడా హవ్వమ్మకి మరి ఆ యొక్క హృదయంలో ప్రేరేపించబడినప్పుడు, ఆ తలంపులన్నీ కూడా ఆమెకు వచ్చినప్పుడు, ఆ తలంపులు బట్టి ఆమె శోధన పడుతున్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆమె చక్కగా మరి గద్దించాలి. మరి ఏ రీతిగా అంటే అపవాది, నువ్వేంటి మాకు చెప్పేది, దేవుడు ఖచ్చితంగా మాకు తినవద్దని ఆజ్ఞాపించారు. అంతే కదా, నా భర్త కూడా నాకు మరి ఈ యొక్క చెట్టు ఫలాలు తినకూడదని చెప్పారు, కాబట్టి నేను ఈ చెట్టు ఫలాలను తినను అని చెప్పి ఆమె ఆ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు శ్రేష్టమైన జీవితం హవ్వమ్మ జీవితంలో ఉండేదేమోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మరి ఏం జరిగిందంటే హవ్వమ్మ మరి అపవాదిని ఎదిరించలేదు, అపవాది మాటలకు లోబడిపోయింది. అంతేకాదు కానీ దేవుని మాటకు అవిధేయత చూపించింది. అంతేకాదు భర్త మాటకు కూడా నిర్లక్ష్యపరిచింది. ఈ రోజున భార్యలు అనేవారు భర్తకి లోబడే స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఎఫెసీ పత్రికలో మనం ఖచ్చితంగా అవన్నీ కూడా చదువుకుంటే మనకు తెలుస్తుంది. అంటే ఈ రోజున భర్త మరి చక్కగా ఆదాము గారు అమ్మ ఈ చెట్టు ఫలాలు తినవద్దని దేవుడు చెప్పారు అని చెప్పి మరి అమ్మమ్మకి చెప్తే ఆ మాటను ఏం చేస్తుంది, నా భర్తే కదా ఆయన చెప్పారులే అని చెప్పి నిర్లక్ష్య స్వభావం అనేక మంది స్త్రీలు ఈ రోజున ఏంటంటే భర్త మాటకు విలువ ఇవ్వలేని స్థితి. అంటే అన్ని విషయాల్లో కూడా భర్త మాటకు లోబడాలా అంటే మరి వాక్యానుసారంగా జీవించే భార్య అయినా సరే, వాక్యానుసారంగా జీవించే భర్త అయినా సరే, ఏదైనా మన మేలు కొరకు చెప్తుంటే ఖచ్చితంగా దానిని మనం దేవుని చిత్తానుసారమైతే ఖచ్చితంగా మనం పాటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వారు దేవుని వాక్యానుసారమైన జీవితాలు కాకుండా ఓకే ఏ విషయాలు చెప్తున్నా సరే అది దేవుని వాక్యానుసారంగా మరి మన జ్ఞానంగా ఆలోచించి మన నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మరి ఈ యొక్క హవ్వమ్మ ఏం చేసిందంటే భర్త మాటను నిర్లక్ష్యపరిచింది. మరి ఈ రోజున అనేక మంది స్త్రీలు భర్త చెప్పిన మాట వారు వినాలనే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. నా భర్త నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నా మాట వినకపోతే ఈ రోజు నేను ఆయనకి భోజనం పెట్టను, లేకపోతే నేను ఆయన బట్టలు ఉతకను, లేకపోతే ఆయన పనిపాటలో నేను ఆయనకి హెల్ప్ చేయను, లేకపోతే ఆయన తన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని నేను ఇవ్వను అన్నట్లుగా వారిని ఏం చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. ఇది అపవాది యొక్క లక్షణం అండి. అటువంటి స్థితిలో మరి ఏ యొక్క స్త్రీలు కానీ పురుషులు, అంటే స్త్రీలైనా సరే పురుషులైనా సరే, మరి నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు కాబట్టి ఆమె ఎవరితో కూడా, అంటే తన కుటుంబ సభ్యులతో కానీ మరి గడపడానికి వీల్లేదు, లేకపోతే తనకు నచ్చిన ఏ కార్యమో చేయకూడదు అనే ఒక ఆజ్ఞలు అనేవి పెడుతూ ఉంటారు. దానివల్ల కుటుంబం అనేది ఏమవుతుందంటే విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి అపవాది యొక్క ఆలోచనలు అనేవి మన కుటుంబ జీవితంలోకి రాకుండా ఉండాలంటే భార్య భర్తని, భర్త భార్యని గౌరవించుకుంటూ మరి దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఆ కుటుంబాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిలో
భాగంగా చూసుకుంటే హవ్వమ్మ తన భర్త మాట నిర్లక్ష్యం పరచడం ద్వారా తన జీవితం ఏ రీతిగా శాపంలోకి వెళ్ళిపోయిందో మరి తెలుసుకుంటున్నాం ఈ రోజు వాక్యంలో. మరి హవ్వమ్మ గారు చూసుకుంటే చక్కగా దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారు, చక్కని భర్తనిచ్చారు, అలాగే శ్రేష్టమైన ఏదైనా తోటనిచ్చారు, కావాల్సిన వృక్షఫలాలని కూడా ఇచ్చారు. అలాగే నా భర్త ద్వారా నా దేవుడు నాకు తెలియజేశారు ఈ చెట్టు వృక్షఫలం మాత్రం తినకూడదని. ఆమె ఏం చేయాలి? లోబడాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే లోబడకుండా నిర్లక్ష్యపరిచింది. నా భర్తే కదా అనుకుంది. అంతేకాదు మరి అంటే నా భర్తే కదా నేను వినాలా అనే ఆ నిర్లక్ష్య స్వభావం అనేది ప్రతి స్త్రీలో పురుషుల్లో ఉండడానికి వీల్లేదండి. నిర్లక్ష్యం స్వభావం అంటే నేను నా భర్త మాట వినాలా, నా భార్య మాట వినాలా అనే ఆలోచన ఈ రోజున ఎవరిలో కూడా ఉండడానికి వీల్లేదు. మనం ఖచ్చితంగా దేవునికి లోబడే బిడ్డలమైతే మన భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి భర్త మాట వినకపోవడం ద్వారా హవ్వమ్మ ఏం చేసిందంటే ఈ రోజున ఈమె మనకు ఒక చక్కని ఉదాహరణ. భర్త మాట వినకపోవడం ద్వారా తన జీవితం, తన కుటుంబ జీవితం ఎలా విచ్ఛిన్నమైపోయిందో, ఒక శాపము, పాపం అనేది, ఒక టెంప్టేషన్ అనేది, ఒక శోధన అనేది ఎలా ఏ రీతిగా ఆమె జీవితంలోకి వచ్చిందో మరి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిలో భాగంగా చూసుకుంటే ఆదికాండము 3, 4, 5 వచనాలు ఒక్కసారి 3వ అధ్యాయం నుంచి చదువుకుంటే, తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్న వాటిని తినకూడదు, వాటి ముట్టకూడదని చెప్పనని సర్పంతో చెప్పింది. అంత బాగానే ఉంది, చెప్పింది ఇవి తినకూడదని చెప్పింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతలై ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఇవి తినకూడదని చెప్పారు అని చెప్పింది. కానీ చెప్పిన ఆమె ఏం చేయాలి? అవును, ఖండితంగా చెప్పారు, దేవుడు చెప్పారు, మేము ఇది తినకూడదు, ఇంకంతే అని చెప్పి ఇంకో రెండో మాట అనేది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. కానీ ఏం చేసింది? అపవాది చెప్పిన మాటకు ఈమె చెవియగ్గి, అవి ఇలా ఉంటారు, మీరు అది తింటే మరి దేవతల వలె ఉంటారు, ఇలాగా ప్రతి మాట కూడా, అపవాది యొక్క ప్రతి మాట కూడా ఏం చేసిందంటే ఆమె వినింది. ఆ విన్న మాటలన్నీ కూడా హృదయాన్ని తలపోసి ఆమెను శోధించడం మొదలుపెట్టింది. ఆ శోధన ద్వారా ఆమె ఏం చేసిందంటే టెంప్టేషన్, ఆకర్షింపబడింది. ఆ చూపు అనేది ఆమె ఎప్పుడైతే ఆ యొక్క వృక్షఫలం చూసిందో, ఆ పండ్లు అనేవి ఆమెకి వివేకమిచ్చే రమ్యమైనదిగా, ఆమె దేవత వల్ల అయిపోతారు. ఈ మాటలని అపవాది ఎప్పుడు కూడా మోసగాడని చెప్పాం కదండి. వాడు మోసపుచ్చే అబద్ధాలని చెప్పడం ద్వారా ఆ అబద్ధాలకి ఆ బలహీనురాలైన ఘటంగా ఉన్న ఆమె ఆ యొక్క మాటలకు, ఆ తలంపులకు శోధింపబడి ఆ యొక్క చూపు అనేది ఎప్పుడైతే ఆ యొక్క ఫ్రూట్స్ మీద పడినప్పుడు ఆ చూపు ద్వారా మొట్టమొదటిగా ఆమె పాపం చేయడం. అంటే ఇంక నేను ఈ ఫ్రూట్స్ చూసింది ఇవన్నీ కూడా అమ్మో ఇలా ఉంటాయి, ఖచ్చితంగా ఇంక నేను తినకుండా ఉండలేను అనే నిశ్చయితకు వచ్చేసి ఆ యొక్క ఫ్రూట్స్ కోసుకొని తినడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ హవ్వమ్మని అపవాది మరి శోధించడానికి వచ్చాడన్న స్థితిని గుర్తించలేని స్థితిలో, అజ్ఞానంలో ఆమె ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఒంటరిగా ఉండడం మొట్టమొదటి తప్పు. అంటే ఒంటరిగా ఉండడం పాపం అంటే అది ఒంటరిగా ఉండడం పాపం కాదు, కానీ ఒంటరి సమయం అనేది మరి ఎవరి జీవితంలో అయినా సరే ఏదో ఒక సమయంలో వస్తుంది. అది స్త్రీకైనా, పురుషులకైనా, చిన్నవారికైనా, పెద్దవారికైనా, వృద్ధులకైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ఒంటరిగా గడపవలసిన సమయం వస్తుంది. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? ఆ సమయంలో మరి హవ్వమ్మ వలె మోసపోకుండా ఉండాలని మనం ఏం చేయాలంటే చక్కగా దేవుని స్తుతించేవారంగా, దేవుని ఆరాధించేవారంగా, దేవునితో అనుసంధానం కలిగి మరి ఉండేవారంగా ఉంటే బాగుంటుంది. అంతేకాదు కానీ మరి అపవాది అంటే మూడో వ్యక్తి ఆలోచన, అపవాది సంబంధించిన ఆలోచన కానీ కార్యాలు కానీ మన తలంపుల ఊహల శోధిస్తుంది. మనం ఏం చేయాలంటే ఆ తలంపుల ఊహల ఆలోచనలు అనేవి మనకు రాకుండా మనం వాటన్నిటిని కూడా సాతానా పో అన్నట్లుగా వాటిని గద్దించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా గద్దించినప్పుడు ఆ ఆలోచన తలంపులన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి. మరి అలా గద్దించకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ ఆలోచనలు, ఆ పాపము, ఆ క్రియలన్నీ కూడా మనల్ని శోధిస్తూ, అంతేకాదు వాటిని చూచినప్పుడు ఆ చూపు ద్వారా మరలా ఇంకా భయంకరమైన పాపాలు చేయాలని ఆలోచన మనకు పుట్టి మనము ఏం చేస్తామండి? మన అపవాద సంబంధులుగా మారిపోయి ఆ పాపపు క్రియలు అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీనికి అంటే ఈ యొక్క ఆకర్షింపబడ్డానికి అంటే మూల కారణం అంటే ఈ ఫ్రూట్స్ మరి ఆమె కోసుకొని తినేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చూపు. ఆ చూపునకు రమ్యమైనదిగా కనపడింది, వివేకం ఇచ్చేది కనపడింది. ఆ మాటలు, ఆ చూపులు అనేవి ఆమెను శోధించి ఆ చూపు ద్వారా ఆమె పాపం చేయడం జరిగింది. అంటే మన కన్నులకు, మన
దేహమునకు దీపము కన్నే గనక మన కన్ను తేటగా ఉందనుకోండి, మన దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. మన కన్నులు అనేవి మనమే కావు. ఈ రోజున రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డ, మరి ఇదివరకు నువ్వు రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రాచీన పురుషుడిగా ప్రాచీన స్వభావం అంటే మనం ఒకప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు, ఒకప్పుడు త్రాగుబోతుగా తిరుగుబోతుగా, ఒకప్పుడు పాపపు క్రియలు చేసిన అక్రమ క్రియలు చేసిన వారముగా ఉండేవారం. అంటే ఆ స్థితిని బట్టి దేవుడు ఎప్పుడైతే నిజ దేవుడు, సత్యవంతుడు, సర్వసృష్టికర్త దేవుడు, మన అందరి పాపములకు విమోచకుడు ఆయన నిజదేవుడు యేసయ్య అనే సత్యాన్ని మనం తెలుసుకొని మన పాపములన్నింటినీ కూడా మనం ఆయన రక్తంలో కడుక్కొని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మని మనకి శిక్ష విధింపబడిన దేవుని వాక్యం మరి సెలవిస్తుంది కదండి. మనం ఎప్పుడైతే మన పాపపు క్రియలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టేసి అయ్యా నీవే నిజమైన దేవుడివి, మేము చేసిన ప్రతి పాపంలో కూడా నీ రక్తంలో కడుకుని ఇంకే పాపం మా మీద వేలుబడి చేయడానికి వీల్లేదని ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో నీ మీద ఏ శాపము కానీ ఏ పాపము కానీ ఏలుబడి చేయదు. మరి అలాగా మనం ప్రాచీన స్వభావాన్ని మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ ప్రాచీన పురుషుడు అంటే ఇదివరకు మరి నేను ఉమా అనే నేను మరి ఒకప్పుడు పాపపు క్రియలు చేసి పాపపు ఆలోచనలు పాపపు జీవితాన్ని జీవించి ఉన్నానేమో, తెలిసి తెలియని వయసులో చేసిన ప్రతి పాపపు అక్రమైన జీవితాన్ని బట్టి ఎప్పుడైతే నేను రక్షణ పొందుకున్నానో ఆ రక్షణ పొందుకోవడం ద్వారా ప్రాచీన స్వభావంతో కూడిన నా యొక్క ప్రతి పాపము కూడా మరి ఆ రోజే ఆ ఉమా మరణించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున జీవిస్తున్న ఈ ఉమా క్రీస్తును కలిగి మరలా పునరుత్థానమైన ఆ క్రీస్తు ఎలా అయితే మరణాన్ని తిరిగి లేచి అంటే మరణాన్ని మరి జయించి తిరిగి లేచిన ఆ దేవుని సజీవమైన రక్తంలో కడగబడి ఆ రక్షణ పొందుకొని తిరిగి లేచడం ద్వారా క్రీస్తుతో కూడిన నూతనమైన ఉమా అనే జీవితం ఈరోజు నేను దీవిస్తున్నాను. నేనే కాదు అనేక మంది ప్రజలు ఇటు జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశించున్నారు. ఒకప్పుడు పాపంలో అంటే ఈ రోజున అనేకమైన అక్రమ సంబంధాలు, అక్రమమైన పాపాలు, త్రాగుడైన వ్యసనాలు, ఇలా భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితాలను జీవించడం సర్వసాధారణమైపోయిందండి. ఇటువంటి స్థితిలో మరి ఏ ప్రజలు కూడా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. మన ప్రాచీన పురుషుడు అనేది మన సమస్తము కూడా మన రక్షణ పొందుకున్నప్పుడు ఎప్పుడైతే యేసే నిజదేవుడు అని మనం ఒప్పుకుంటామో మన ప్రాచీన స్వభావం ఆ రక్షణ పొందుకున్న సమయంలో మనం మరణించడం అంటే బాప్తిసం ద్వారా వాటిని మరి విడిచి మరి ఆ రక్షణ పొందుకున్న ద్వారా క్రీస్తుతో కలిగి మన నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనం అప్పుడే మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో మన సర్వ అవయములతో కూడా మనం నిబంధన చేసుకుంటాం. అంటే ఈ దేహము నువ్వు విలువ పెట్టి కొనుక్కున్నామయ్యా, ఈ దేహము నీవు నివసించే దేవాలయం, కాబట్టి ఈ దేహమును నేను పాడు చేస్తే నువ్వు నన్ను పాడు చేస్తావు. కాబట్టి మరి దేవుని మహింపరిచే వరంగా ఈ దేహముతో దేవుని మహింపరిచే వరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మరి సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మనకున్న ప్రతి అవయవం, అది కన్నే కాదు మరి నాలుక, అంటే నాలుక ద్వారా ప్రతి వ్యర్థమైన మాటలు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే నీ యొక్క అవయములు అనేవి దేవునికి మరి నువ్వు సమర్పించి ఉంటే నీ నోటి వెంట మాటలు కానీ నీ చూపు కానీ నీ ఆలోచనలు కానీ మరి ఏ స్థితిలో కూడా తప్పిపో. ఒకవేళ నీవు ఇంతవరకు కూడా రక్షణ పొందుకోకపోతే ఇంకా నిర్లక్ష్యం చేయబాకు. నీకు నా సమస్త పాపముల నుంచి యేసే మరి విమోచకుడు, యేసే రక్షకుడు, మన ప్రతి పాపములను క్షమించగల సమర్థుడు, ఆయనే సత్యం, మార్గం, జీవం. కాబట్టి యేసే నిజదేవుడు అనే సత్యాన్ని గుర్తెరుగు. ఆయన గురించి రాబోయే రోజులు ఆశీర్వాదకరంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అప్పటి వరకు కూడా ఈ యొక్క దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను కూడా నీ యొక్క జీవితంలో అనుసరించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రాచీన స్వభావం అనేది ఎలా అయితే మరి పాత స్థితిని మనం మా యొక్క రక్షణలో పాతి పెట్టేస్తామో మరి నూతన స్వభావంతో కూడిన క్రీస్తుతో కూడిన జీవితానికి మనం ఎలా అయితే ప్రారంభిస్తామో మన కన్నులతో దేహంతో అన్నిట్లో కూడా ఆ రోజే నిబంధన చేసేసుకోవాలి. అంటే ఈ సర్వ శరీరము నీదేనయ్యా, ఈ కన్నులతో అంటే ఈ రోజున నేను ఏదైనా పాపపు ఏదైనా స్త్రీని చూడాలన్నా, ఏ పురుషునైనా చూడాలన్నా, లేకపోతే ఏ వ్యర్థమైన మాట మాట్లాడన్నా ఈ సర్వ అవయములో కూడా నేను దేవునికి సమర్పించుకుని రక్షణ పొందుకొని అన్నాను కదా, నేను ఆ మాట మాట్లాడడానికి వీలదు, ఆ చూపు చూడడానికి వీలదని నీవు నిబంధన చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ మాట మాట్లాడవు. అలాగే నీ చూపు అనేది వ్యర్థమైన చూపుగా మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి? మన కన్నులతో, మన అవయములతో, మన శరీరంతో మనం దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఆయనతో అంటుకట్టబడిన జీవితాలు, దేవుడిచ్చే నూతనమైన ఆశీర్వాదంతో కూడిన ఉన్నతమైన ఉద్దేశాలతో కూడిన ఆ జీవితం నీకు నాకు ప్రతి ఒక్కరికి కావాలంటే మనం ఏం చేయాలంటే మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనము ఆయన విలువ పెట్టి కొనబడిన వారం. ఒకప్పుడు నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించే దేవుడుగా ఆయన మన కొరకు ఈ యొక్క
ఆ దివ్య మహిమను విడిచి మరి ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు ఆయనే కల్వరి శిలువలో మరి బలియాగము గావించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరలా అదే పాపాన్ని చేస్తే, అంటే చూడొద్దన్న పాపాన్ని చేసి, లేకపోతే మరి వినొద్దన్న మాటలు విని, మాట్లాడొద్దన్న మాటలు మాట్లాడి, ఇంకా 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 మరి దేవుని దుఃఖపరిచే స్థితిలో, మరలా దేవుని సెలవు వేసే స్థితిలో నీవు నేను ఉండకూడదనే దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకంటే చూపు అనేది ప్రమాదకరం. ఈ చూపు ద్వారా హవమే ఏం చేస్తుందంటే, అవి కన్నులకు రమ్యమైనగా కనపడినాయి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చి రమ్యమైనది. అంటే ఎప్పుడైతే ఆమె ఆ వృక్షాన్ని చూసిందో ఆ ఫలాలు ఆకర్షించబడడం మొదలుపెట్టింది. ఆ మాటలు, ఆ తలంపులు ఆమె గూళ్ళు ఒక పక్షి వచ్చి మరి ఒక చెట్టు దగ్గర మరి గూడు కట్టుకుంటే క్ష అన్నాం అనుకోండి, ఏమైంది, ఆ పక్షి అక్కడి నుంచి గూడు కట్టుకుంటే వెళ్ళిపోద్ది. అలాగే అపవాదం వచ్చి కొన్ని మాటలు చెప్పి, ఇగో ఇలా తినొద్దన్నారా, ఇలా మిమ్మల్ని దేవుడు తినొద్దన్నాడా, ఇలా తినమన్నారా, లేకపోతే అని చెప్పి అవి మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పి ఇన్ని మాటలు చెప్తూ ఉంటే ఏం చేయాలి? హవమా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి, సతనపో అని వెళ్ళిపో అని గద్దించుంటే బాగుండేది. కానీ ఆమె ఏం చెప్పిందంటే అపవాదం ముచ్చట పెట్టింది. ఆ ముచ్చట కాస్త ఏం చేసిందంటే మరి ఆ మాటలు, ఆ తలంపులు ఆమె శోధించడం మొదలుపెట్టినాయి. ఆ శోధన ద్వారా ఆమె ఆకర్షణకు లోనయ్యి మరి ఇంకా నేను ఈ ఫ్రూట్స్ తినకుండా నేను ఉండలేని నేను నిశ్చయితకు వచ్చేసి ఆ ఫ్రూట్స్ కొని మరి ఆ ఫ్రూట్స్ మరి కొన్ని తీసుకొని కోసి తినేయడం, ఆమె తినడమే కాదు తన భర్త కూడా ఇవ్వడం జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున అటువంటి పాపంలోకి నీవు నేను వెళ్ళకూడదని మరి కొందరు జీవితాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన కన్నులు అనేవి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. మన కన్నులతో మరి యోబు గారు నిబంధన చేసుకున్నారు, నేను కన్యకను నా కన్నులతో ఎలా చూస్తాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా అండి, చిన్నలైనా పెద్దలైనా, స్త్రీలైనా పురుషులైనా, యవ్వనులైనా, మరి వృద్ధులైనా సరే, మరి అసలు వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ కన్నులతో, తమ దేహముతో నిబంధన చేసుకోవాలి. అంటే రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నప్పుడు ఈ శరీరం దేవునికి సమర్పించుకుంటాం కాబట్టి ఈ శరీరం మీద ఏ యొక్క పాపము కూడా ఏలుబడి చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే నేను ఈ కన్నుల దగ్గర చూడాలనుకున్నా, అయ్యా ఈ కళ్ళు నావి కాదు, నేను ఆల్రెడీ ఏసైకి నేను సమర్పించాను కాబట్టి ఈ కన్నులతో నేను చూడను. ఒకవేళ చూస్తే అది క్రీస్తేనని చూస్తున్నాడు అని చెప్పి నువ్వు మరి దేవుని యొక్క మాటకు మరి గద్దింపుకు లోబడినప్పుడు, అంటే యేసయ్యతో మరి యేసయ్య ఎప్పుడైనా పాపాన్ని చూస్తాడండి? పాపాన్ని చూడు. అంటే ఈ కనులు ఏసై కనులు అనుకున్నప్పుడు నువ్వు ఏ పాపాన్ని చూడడానికి సాహసిస్తావా? అందుకనే మరి మనం రక్షణ పొందుకున్నప్పుడే మన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాం కాబట్టి చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ అవయములను రక్షణ పొందుకోవడం ద్వారా దేవునికి సమర్పించుకుంటే, మనం నిబంధన చేసుకుంటే మనము మన అవయములతో ఏ పాపము కూడా చేయమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చూపు అనేది ప్రమాదకరం. మరి ఈ చూపు ద్వారా ఆమె ఏమైంది అంటే ఈ ఆలోచనలు, మాటలు, తలంపులు అవన్నీ శోధించినాయి. పక్షి గూళ్ళు కట్టినట్టుగా, అమ్మో అది రమ్యంగా ఉంటుందంట, నేను దేవతనైపోతానంట, లేకపోతే నాకు ఏదో శక్తి వచ్చిందంట, ఈ అన్నీ కూడా పెట్టేసుకుంది. అవి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు అంటే ఆ ఆలోచనలు ఎగిరిపోయేవి. కానీ ఆమె ఏమంది, ఏమి అనుకుండా ఆలోచనలని గూళ్ళు కట్టుకుపోయేలాగా ఆలోచిస్తుంది. అలా ఉంటానంటే ఇలా ఉంటానని ఆ ఆలోచనలు బట్టి ఏం చేసింది, నేను ఇంకా ఫ్రూట్స్ తినవలసిందే అన్న నిశ్చయితకు వచ్చింది. ఆ ఫ్రూట్స్ కోసి తిని ఆమె పాపం చేయడం జరిగింది. అంటే దేవుని యొక్క మాట మరి అతిక్రమించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగే చూసుకుంటే మరి దావీదు మహారాజు గారు కూడా మరి ఆయన అంటే కన్ను అనేది ఎంత ప్రమాదకరమో, ఈ కళ్ళు అనేవి మరి దేహంలో మరి ఎంత ముఖ్యమైన భాగమో, వాటి ద్వారా పాపం అనేది అసలు ఎలా జరుగుతుందో మరి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు గారు చూసుకుంటేనండి, యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు గారు మరి యుద్ధం చేయకుండా మరి యెరూషలేం పట్టణంలో ఆ యొక్క సమయంలో నిలవడం జరిగింది. భయంకరంగా యుద్ధము అనేది ఆ రాజ్యంలో జరుగుతూ ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యుద్ధానికి వెళ్ళవలసిన ఈయన మరి ఏం చేస్తారంటే ఒంటరిగా ఉంటూ హాయిగా సమయాన్ని గడపాలనే ఉద్దేశంతోనో, లేకపోతే మరి యుద్ధానికి మరి ఆ యొక్క మీరు ఎందుకు లేనాయన
మరి అంటే ఆ యొక్క సైన్యంలో వారు మరి దావీదును కాపాడుకునే ఉద్దేశంతో వారిని ఆయన్ని అక్కడ నిలపడం జరుగుతుంది. మరి ఆ ఉద్దేశంతోనో మరి ఆయన ఒంటరిగా ఉండి ఆ యొక్క మరి ఆ యెరూషలేములో నిలిచిపోవడం జరిగింది. కానీ ఆయన జ్ఞానమున్న వ్యక్తి అయితే లేకపోతే ఆ యొక్క స్థితిలో నేను రాజుని, నాకేమైంది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎవరు ఆగిపోమంటే నేను ఎందుకు ఆగిపోవాలి అంటే కొంచెం బలహీనత ఉన్నా సరే దేవుడు నాకు శక్తి ఇచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పి ఆయన కృప మీద ఆధారపడి మరి యుద్ధానికి వెళ్ళుంటే బాగుండేది. లేకపోతే యుద్ధానికి వెళ్ళలేదు కదా, మరి ఈ సమయాన్ని కూడా దేవునితో గడపాలనే స్థితిని నిశ్చయితను కలిగి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ ఆయన మరి అవేమీ చేయలేదు. కానీ మరి ఆ యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు గారు మరి ఆ యుద్ధ సమయంలో అంత భయంకరమైన యుద్ధం ఆ రాజ్యం మీద అలా అందరూ కూడా పాల్గొంటూ ఉంటే ఈయన ఒక్కడే ప్రశాంతంగా ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం చూసుకుంటే 2 సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క రబ్బా అనే పట్టణాన్ని వీరందరూ కూడా ముట్టడించి మరి ఆ యొక్క రాజ్యంలో యుద్ధం అనేది జరుగుతున్నది. ఆ రాజ్యంలో అంత యుద్ధము భయంకరంగా జరుగుతున్న సమయంలో దావీదు గారు మాత్రం మరి యెరూషలేములో నిలిచారు. మరి ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో ఏం చేస్తున్నారంటే 2వ వచనం చూసుకుంటే ఒకానొక దినమున ప్రొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట చూచి దావీదు అనే సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపిను. అతడు వచ్చి ఆమె ఏలియాయు కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అసలు సర్వ సృష్టికర్త అనే దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను, ఉన్నతమైన తలంపులను కలిగి ఉంటారని నేను చెప్తూ ఉన్నాను. అంటే ఆదాము అవ్వమును మరి ఈ లోకంలోకి తీసుకురావడానికి ముందుగానే ఈ సర్వ సృష్టమును కూడా చేసి ఈ సర్వ ప్రపంచాన్ని ఏలడానికి, వారు ఫలించడానికి ఆశీర్వాదకరంగా గిఫ్ట్గా ఈ యొక్క సృష్టిని ఇస్తే వారు ఏం చేశారంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను మరి గ్రహించలేని అజ్ఞానంలో దేవుని మాటకు అవిధత చూపించి అపవాదికి చోటించి అపవాది యొక్క మాటలని మరి వారి యొక్క తలంపులు ఊహలు శోధించే రీతిగా చేసి ఆ తలంపులు మాటల ద్వారా వారు ఏదైతే తినకూడదని ఆ వృక్షఫలంను చూచి వారు ఆకర్షింపబడి మరి హవ్వమ్మ ఆ పండ్లను కోసుకొని తిని పాపం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ యొక్క దావీదు గారు కూడా చూసుకుంటే మరి ఆయన యుద్ధానికి వెళ్ళవలసిన, ఇక్కడ ఖాళీగా ఉండే సమయం ఏమైనా ఉందండి? ఖాళీగా ఉండే పరిస్థితి కాదు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయం. యుద్ధానికి వెళ్ళవలసిన ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకపోగా ఆయన చక్కగా నిద్రిస్తున్నారు. సరే, రెస్ట్ తీసుకుంటున్నారు బలహీనంగా ఉన్న స్థితిని బట్టి, మరి దేని ఒక పరిస్థితిని బట్టి ఖాళీ దొరికింది కాబట్టి సరే సమయం దొరికింది, మరి ఖాళీగా ఉన్నారు, చక్కగా నిద్రపోయారు, బాగానే ఉంది. మరి ప్రొద్దుగుంకి వేళ మరి ఆయన లేకపోవడం జరిగింది. ఆ ప్రొద్దుగుంకి వేళ ఆయన లేచినప్పుడు మరి ఆయన ఏం చేస్తున్నారంటే మరి చూడకూడని ఒక దృశ్యాన్ని ఆయన కన్నుల ఎదుట కనపడింది. ఈ రోజున మనం మొదటగా చూసుకుంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద మనం ఏదో ఒక ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అందంగా ఉన్న స్త్రీ అయినా అందంగా ఉన్న పురుషునైనా మనం వెళ్తూ మన కన్నుల ముందుకు వచ్చినప్పుడు క్యాజువల్గా ఎవరైనా చూస్తారు, అది కామన్, అది చూడడంలో తప్పులేదు. అంటే మొదటి లుక్లో మరి అంటే ఫస్ట్గా ఎవరు చూసినా కూడా తప్పులేదు. కానీ ఎప్పుడైతే మరలా అదే వ్యక్తిని రెండవ చూపు నువ్వు చూసావా, అది నువ్వు దురుద్దేశంతో చూసినా మరి చూపు అవుతుంది. కాబట్టి ఈ రోజున మరి అటువంటి చూపు అనేది చాలా ప్రమాదకరం అండి. కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. అంటే రెండవసారి నువ్వు ఏదో ఒక ఆలోచనతో పెట్టుకునే చూస్తావు. కాబట్టి ఆ ఆలోచనతో చూసే ఆ రెండవ చూపు అనేది ఎవరు కూడా చూడకూడదని, అలా చూస్తే ఈ రోజున దావీదు గారి జీవితం ఎలా భయంకరమైన పాపంలోకి వెళ్ళిందో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒకనొక దినం నా ప్రొద్దుగుంకి వేళ దావీదు పడక మీద లేచి ఆయన ఏం చేస్తున్నారండి, రాజనగరం మిద్దె మీద నడచుచు పైనుండి చూచుచుండగా క్యాజువల్గా ఆయన చూస్తూ ఉన్నారు. ఆ యొక్క మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నారు. మరి ఆ సమయంలో ఖాళీగా ఉన్నారు అంటే ఆ సమయము మరి అది ఒక బలహీనతను బట్టి వారే మరి ఆ యొక్క
ప్రజలు ఉంచడం జరుగుతుంది. మీరు మాకు ముఖ్యము కాబట్టి మీరు ఈ కొంచెం విశ్రాంతి తీసుకోనని మరి ఆ యొక్క ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఆ సమయంలో ఆయన ఏం చేయాలి? దావీదు గారు రోజుకి 7 మార్లు స్తుతించేవారండి. 7 మార్లు స్తుతించే ఆయన ఆ రోజు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా మరి నేను దేవునికి 7 మార్లు స్తుతించాల్సిన నేను ఈరోజు నిద్రపోతున్నాను కదా, సరే నిద్రపోయి లేచిన వెంటనే సరే నేను దేవుని స్తుతించాలనే ఆలోచన కలిగి ఉన్నారా? ఆలోచన కలిగి ఉండలేదు. అంతేకాదు కానీ ఆయన మేడ మీద మరి అలా తిరుగుతున్న సమయంలో ఆయనకి చూడకూడని దృశ్యం అనేది మరి కనపడడం జరిగింది. అంటే ఒక స్నానం చేస్తున్న బహు సౌందర్యవతైన స్త్రీని చూడడం జరిగింది. మరి చూపు అనేది మరి మొట్టమొదటి చూసిన చూపు అనేది తప్పు కదా. ఆయన క్యాజువల్గా వెళ్ళారు, మరి మేడ మీద తిరుగుతున్నప్పుడు కనపడింది. అక్కడ నుంచి ఆయన వచ్చేస్తుంటే చాలా బాగుండేదండి. ఆయన జీవితం, ఆయన లైఫ్, అసలు ఆయన జీవితమే ఒక స్పెషల్గా ఉండేది. ఎందుకంటే దేవుడు మరి ఆయన్ని మరి ఆయనకున్న అన్నదమ్ముల్లో మరి యెషయి కుమారుల్లో చిన్నవాడైన దావీదును ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నా హృదయానుసారుడైన దావీదని ఆయన బిరుదిచ్చాడు. అంతేకాదు చిన్నప్పుడే సమయల్ ద్వారా అభిషేకింపబడి మరి ఈయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని సంకల్పించి ఉంటే దావీదు గారి పట్ల దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప రాజుగా, మహారాజుగా నీవు ఉండాలి అనే ఉన్నతమైన సంకల్పము, ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్న దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు అనేవి నెరవేర్చకుండా దావీదు మరి హవమలే పాపం చేసి, అంటే తనంతట తానే స్వయంకృత అపరాధం అంటే తనకు తానుగా, అంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవుని స్తుతించవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ యొక్క హవమ దేవుని మాటకు అవిధేయత చూపించిన రీతిగా మరి దావీదు గారు కూడా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆ రోజు మరి చూడకూడని దృశ్యాన్ని చూశారు. చూసినవన్నీ ఏం చేయాలండి? అక్కడ నుంచి వచ్చేస్తే బాగుండేది, కానీ ఆ చూపు అనేది తిప్పుకోలేకపోయారు. తదేకంగా ఆ సౌందర్యవతైన ఆ స్త్రీని చూస్తూ ఉన్నారు. ఆ చూడడం ద్వారా ఆ చూపు అనేది ఆయన్ని ఇంకా ఆకర్షించింది. ఆ ఊహ, ఆలోచన, తలంపు అనేది రావడం, ఇంకా ఆమెతో నేను ఖచ్చితంగా పాపం చేయాలనే ఆలోచన మరి ఆయనకి రావడం జరిగింది. ఈ రోజున దావీదు గారు చక్కగా ఒక్క పని చేస్తుంటే బాగుండేదండి. ఎలా అంటే మరి ఆ అపవాదం వచ్చి నువ్వు ఈ పాపం చేయి, నువ్వు ఆ అమ్మాయిని చూడు, లేకపోతే ఈ రోజున దావీదు గారినే కాదు కానీ మరి హవ్వమ్మ గారినే కాదు కానీ మరి వీరికి వచ్చిన శోధనలు అనేవి మన జీవితాల్లో ఇటు యంగ్ జనరేషన్ కానీ ఇటు స్త్రీలైనా పురుషులైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే చిన్న బిడ్డలతో సహా ప్రతి ఒక్కరిని కూడా అపవాది శోధిస్తూ ఉంటారండి. అంటే ఎవరు లేని సమయం అనేది ఇప్పుడొకప్పుడు మనకు వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే చక్కగా దేవుని సన్నిధిని, లేకపోతే అసలు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనం ఒంటరిగా ఉన్న సమయంలో మన ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరో ఒకరితో అంటే చాటింగ్లు చేయమని కాదండి, మరి సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఒకవేళ ఒంటరిగా ఉన్నావా, మరి నీవేం చేస్తావంటే నీ తల్లి దగ్గరికి వెళ్ళు, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. భర్త అయితే ఒకవేళ భర్త అంటే లేదా ఫ్రెండ్స్తో తోడుపెట్టి, అంటే ఒంటరిగా ఎవడు కూడా మరి ఎవ్వరు కూడా ప్రయాణం చేయకూడదు, లేదా ఒంటరిగా సమయాన్ని గడపకూడదు. ఒకవేళ సపోజ్ ఒంటరి సమయం వస్తే ఆ సమయంలో దేవునికి స్థానం ఇచ్చేవారుగా, దేవుని సన్నిధిని కలిగి ఉండి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కానీ ఆ సమయంలో అపవాదికి చోటించేవారుగా ఉండమా మన జీవితాలు మరి నాశనంలోకి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఏ భేదము లేదు. కానీ ఈ రోజున మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. అంటే అపవాది మరి ప్రతి ఒక్కరిని కూడా శోధించడానికి వస్తూ ఉంటుంది. అంటే ఈ రోజున ఇగో ఈ అమ్మాయితో మాట్లాడు, ఈ అబ్బాయితో మాట్లాడు, ఈ చాటింగ్ చేయి, ఈ ఫోన్ కాల్ మాట్లాడు, లేకపోతే ఈ మూవీస్ చూడు, ఈ సీరియల్స్ చూడు, లేకపోతే ఈ ఫోన్ వీడియోస్ చూడు, ఈ యొక్క బీర్ తాగు, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూడు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒంటరి సమయంలో అపవాది శోధిస్తూ ఉంటాడు. ఇది చేయి, అది చేయి, అలా చూడు, ఇలా చూడు, ఈ అన్నీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి పక్షులు గూళ్ళు కట్టేసుకుంటూ ఉంటే మరి పక్షి వచ్చి మన నెత్తి మీద గూడు కడుతూ ఉందండి, మనం ఏం చేస్తాం? మనం గూడు కట్టుకో, బాగుండు, చక్కగా ఇక్కడే పెట్టుకో, ఇక్కడే ఉండు, నా తల మీద అంటామా? మనం పక్షి వచ్చి గూడు కడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? ష్ అని తోలేస్తాం. అలాగే అపవాది కూడా మనకు అనేకమైన ఆలోచనలు, అంటే ఈ మూవీస్ చూడు, మరి ఈ ఫోన్ వీడియోస్ చూడు, ఈ త్రాగు, లేకపోతే ఈ తిరుగు, ఈ అక్రమ క్రియలు, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకు అని చెప్పి స్త్రీనైనా పురుషునైనా ప్రేరేపిస్తుండే, లేకపోతే ఇలాంటి చూపులు చూడు అని చెప్పి మరి అబ్బాయికైనా అమ్మాయికైనా ఇటు చిన్న బిడ్డల దగ్గర నుంచి మరి వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ కూడా ఈ టెంప్టేషన్ ఒకే రకంగా ఉంటుందండి, ఒకే స్థితిలో ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా అపవాది వారిని శోధిస్తూనే ఉంటుంది. మరి ఆ సమయంలో ఆ పక్షి గూళ్ళు కట్టుకున్నట్లుగా వచ్చి మన ఎత్తన గూళ్ళు కట్టుకుని మనం ఏం చేయాలి? పక్షి గూళ్ళు
కడితేనే మనం హుష్ అంటామే, అలాగే అపవాది మనకు ఆలోచనలు ప్రేరేపించి చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి? హుష్ అని. అందరూ కూడా ఒకసారి ఎలా అండి, హుష్. మీకు ఏదైనా చెడు తలంపు వచ్చినా, లేకపోతే ఏ చెడు ఆలోచన వచ్చినా, లేకపోతే ఏ మూవీస్ చూడాలనిపించినా, లేకపోతే ఏ ఫోన్ వీడియోస్, ఏ త్రాగాలని అనిపించినా, ఏ పాపపు క్రియలు చేయాలన్న ఆలోచన అపవాది పుట్టింది, మీరు ఏం చేయాలి? వెంటనే సాతానా వెనకపో, హుష్ అనాలి. ఏం చేయాలండి? ఒక్కసారి అందరూ కూడా ఎలా అనండి? హుష్ అనాలి. అలా అంటే అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆలోచన మనం హుష్ అంటామో అప్పుడు ఆలోచనలు పోయి, అమ్మో ఏంటి నేను ఒంటరిగా ఉన్న సమయంలో ఎలా ఉన్నాను అని చెప్పి నీకు గద్దింపు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అమ్మ నేను ఈరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఈరోజు నా స్థితి దేవునికి దగ్గరగా కనిపించాలి, నేను మరి ఒంటరిగా ఉన్నాక ఇంకొంచెం ఎక్కువగా దేవునితో గడపాలి అని చెప్పి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నీవు మరి ఆ యొక్క అపవాదిని గద్దించడం ద్వారా మరి నీవు మరి రక్షింపబడతావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది. అంతేకాదు నువ్వు పాపం అనే స్థితిలోకి వెళ్ళిపోకుండా నీవు కాపాడబడతావు. కాబట్టి ఈ రోజున మరి మన యొక్క ఊహలో ఆలోచన తలంపులు అనేవి మన చూపు ద్వారా, మాట ద్వారా మరి కార్యాలు అనేవి జరగకుండా, పాపం అనేది జరగకుండా ఉండాలి. మనం ఏం చేయాలి? అపవాది పక్షి వలె మన గూళ్ళు కట్టక ముందే మనం ఏం చేయాలి? సతనా వెనకపో అని మనం గద్దించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మరి దావీదు గారు గద్దించుంటే ఎంతో బాగుండేదండి. మరి ఆయన స్నానం చేసిన ఆమె స్త్రీని చూశారు, బహు సౌందర్యవతిగా ఉంది ఆమె. ఆ సౌందర్యాన్ని బట్టి ఆమెని అనుభవించలేని ఆలోచన వచ్చింది. ఆ వచ్చిన ఆలోచన ఆయన ఏం చేశారంటే, పక్షి వల్ల గూళ్ళు కట్టుకుపోతున్న అపవాది ఇంక నేను ఆమెతో చేయాల్సిందే పాపం అనే ఆలోచన వచ్చిన ఆయన హుష అంటే బాగుండేది. కానీ ఆయన ఏం చేశారంటే అలా అనలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అనకపోవడం ద్వారా తన జీవితం ఎలా అయిపోయిందంటే, మరి ఆ యొక్క ఇంక నేను ఈ స్త్రీతో మరి నేను పాపం చేయకుండా ఉండలేనని చెప్పి ఆమె గురించిన వివరాలు కనుక్కురమ్మని ఆ సైనికులు పంపించడం, అంతేకాదు ఆమెను తీసుకురావడం, ఆమె వచ్చిన వెంటనే ఆమెతో పాపం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదికి కొంచెం చోటు ఇచ్చావా మరి ఈ రోజున నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకని మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి నిజంగా దావీదు గారి యొక్క పని ఏంటండి? మరి చక్కగా యుద్ధానికి వెళ్ళాలి. ఈ రోజున దేవుడు నిన్ను కూడా గద్దిస్తున్నాడమ్మా. నీవు నీ పనులు చేసుకోవాలి. నీ భర్త అయితే చక్కగా నీ పని పాటలు చేసుకోవాలి, భార్య అయితే నీ ఇంటి పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకోవాలి. నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో కావాల్సిన బాధ్యతలు, వారికి చేయవలసిన పనులు, కార్యాల విషయంలో నీవు మరి పని కలిగి ఉండాలి. భర్త అయితే సోమరిపోతులాగా మరి ఇంటి దగ్గర ఉండి వ్యర్థంగా సమయాన్ని గడపడం దేవుని చిత్తము కాదు. కానీ నీవు కూడా ఖాళీగా ఉండి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన పాపపు ఊహల ఆలోచనలతో జీవితం అనేది మరి నాశనానికి, పాపానికి దారి తీయకుండా ఉండాలంటే మరి భర్త అయినా, భార్య అయినా, లేకపోతే చిన్న బిడ్డల దగ్గర నుంచి మరి వృద్ధుల వరకు మీ యొక్క మరి పనులు, మీ యొక్క కార్యాలు, బిడ్డలైతే చదువుకునేవారైతే చదువుకోవడానికి శ్రద్ధగా చదువుకోవడానికి వెళ్ళాలి. మరి యవనస్తులైతే చక్కగా వారు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని, వారు స్టడీస్ విషయంలో వారు చక్కగా దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. అలాగే యవన స్త్రీలైన, పురుషులైన, వృద్ధాప్యంలో ఉన్న తమ పనులన్నీ కూడా తమ నిర్వర్తించుకుంటూ దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవునికి మరి చోటిస్తూ దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నప్పుడు మనం ఏ పాపం అనేది చేయకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అంటే ఈ రోజున బద్ధకం అనేది మరి అందరి జీవితంలో కూడా వస్తుంది. కాబట్టి బద్ధకం అనేది ఉండడానికి వీలేదు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని దేవుడి వాక్యం సెలవుస్తుంది. సోమరి మరి అసలు చీమలు చూసారండి, వావి మరి ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అనే కాలాలతో పని లేకుండా అవి ఏం చేస్తూ ఉంటాయంటే కష్టపడుతూ ఉంటాయి. అంటే ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అవన్నీ కూడా సిద్ధపరచుకుంటూ అంటే అవి ఎండాకాలంలో మరి ఎంతగానో కష్టపడి ఆ భయంకరమైన వేడిలో కూడా ఆహారాన్ని సంపాదించుకుని కూడబెట్టుకుంటాయి. ఆ కూడబెట్టుకున్న ఆ యొక్క ఆహారాన్ని ఏం చేస్తాయంటే అవి మరి వర్షాకాలంలో, తుఫాన్లో ఆహారం దొరకని సమయంలో ఆ కూడబెట్టుకున్న ఆహారాన్ని తిని చక్కగా హాయిగా జీవిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సోమర వలె మరి చీమలను చూసైనా సోమర జీవితాలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా మరి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చీమల ద్వారా దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తున్నాడు. ఏ రీతిగా అంటే చీమలను చూసి నేర్చుకో. చీమలు మనకి జ్ఞానాన్ని తెలుపుతున్నాయి. అవి చక్కగా వాటికి అధికారి కూడా లేడు. అవి మరి ఎండాకాలంలో కష్టపడి మరి దాని కష్ట సమయంలో మరి ఎవరిని కూడా మరి చక్కగా అడగకుండా ఆ సమయంలో ఏం చేయాలి, చక్కగా కష్టకాలంలో అంటే వర్షాకాలంలో తిండి గింజలు దొరకని సమయంలో
కూర్చొని తినే భాగ్యాన్ని కలిగింది చేయమ. ఈ రోజున నీవు సోమరిపాతిగా ఏ పని పాట లేకుండా, లేకపోతే ఏ కార్యములలో కూడా, అంటే ఈ రోజున ఒంటరిగా గడపడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు, ఉద్దేశము కాదు. అంటే అంటే ఏ పని చేయకుండా ఉండడం దేవుని చిత్తము కాదు. స్త్రీలైనా, పురుషులైనా, చిన్నలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరు తమ బాధ్యతలు, అంటే చదువుకునేవారైతే చదువుకోవాలి, మరి ఏ కార్యాలు అంటే భర్త డ్యూటీ వెళ్ళేవారైతే డ్యూటీకి వెళ్ళాలి, స్త్రీ అయితే ఇంటి పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకోవాలి, దేవుని తాను సంధానం కలిగి ఉండాలి. ఇటు వృద్ధాపుల్లో ఉన్నవారైతే తమ కుటుంబ సభ్యులందరినీ తను చక్కగా ప్రార్థించేవారుగా, దేవుని స్థలంలో గడిపేవారుగా, అలాగే వారి పనులు వారు చేసుకునేవారుగా ఉన్నప్పుడు అపవాదికి చోటించే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి పనిలో వారు చక్కగా బిజీగా ఉంటారు, అలాగే దేవుని కూడా కలిగి ఉంటారు. కాబట్టి అపవాది మనతో ముచ్చటించడానికి కానీ, అపవాది మనల్ని టెంప్టేషన్ గురి చేయడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో, అంటే పని పాట లేకుండా మరి మనం సమయాన్ని గడిపితే అపవాదికి చోటిస్తాం, అంతేకాదు పాపానికి చోటిస్తాం. కాబట్టి అట్టి ఆలోచనలు, అట్టి తలంపులు అనేవి మనకు రాకుండా ఉన్న మనం ఏం చేయాలి? సోమరి జీవితాన్ని గడపకూడదు. అంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. అలాగే యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తే ఈ శోధన వచ్చేది కాదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తాము చేయవలసిన బాధ్యతలు ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మరి ఆ యొక్క దావీదు గారు తమకు వచ్చిన ఆలోచనని ఆ యొక్క గద్దించుంటే అపవాది వెళ్ళు సాతాను అప్పో అని చెప్పి హుష్ అని ఉంటే ఆయన ఆ యొక్క శోధన నుంచి తప్పించబడేవారు. కానీ ఏం చేశారంటే ఆ చూపు తిప్పుకోలేకపోయారు. ఆ సౌందర్యం ఆయన ఆకర్షించింది, పాపం చేయడం జరిగింది. ఈ రోజున హవ్వమ్మ గారు కూడా మరి అపవాది యొక్క మాట అపవాదికి చోటించింది. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా దేవుని మాటకు విధేయత చూపించాలి ఆ బిడ్డ. అంటే దేవుడు అసలు శ్రేష్టమైన జీవితం ఆమెకి శ్రేష్టమైన సృష్టిని చేసి శ్రేష్టముగా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మరి శ్రేష్టమైన కుటుంబ జీవితం కలిగి ఉండడానికి ఉన్నతమైన ఉద్దేశము సంకల్పాన్ని మరి ఆయన ఉద్దేశించి చక్కని జీవితం ఇస్తే ఆ జీవితాన్ని ఆమె పోగొట్టుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు కూడా ఒక మహారాజుగా దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు చేయాలని చిన్ననాటి నుంచి కూడా అభిషేకించుకునే హృదయానుసారుడు అని చెప్పి బిరుదిచ్చి ఆయన ఎంతో ప్రేమ చూపిస్తే ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మరి దావీదు ఏం చేస్తారంటే ఒక చూపు ద్వారా పాపం చేయడం జరిగింది. అంటే ఈ రోజున కళ్ళు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరితో కూడా దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. నీ చూపు జాగ్రత్త, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు మరి హవ్వ వలె ఆ యొక్క దావీదు వలె మన జీవితాలు మరి మనము కూడా ఈ చూపు ద్వారా పాపం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు వీరి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు ఏదైతే చూస్తున్నావో, నీవు అపవాది యొక్క ఆలోచనలకు మరి దేవుని మాట కంటే అపవాది యొక్క ఆలోచనలకి, మూడో వ్యక్తి ఆలోచనలకి నీ కుటుంబ జీవితంలో మరి చోటిస్తే మరి నీ జీవితం విచ్ఛిన్నం అయిపోతుంది. అంతేకాదు నువ్వు పాపానికి, శాపానికి, టెంప్టేషన్కి గురవుతావు. ఆమె ఎప్పుడైతే ఆ టెంప్టేషన్ మరి గురయ్యిందో అప్పుడు ఏం జరిగిందండి? మరి ఆ వృక్ష ఫలాలు ఇంకా నేను ఉండలేను, ఎలా అయితే నేను ఈ యొక్క అమ్మాయితో పాపం చేసిన దావీదు గారు ఆ యొక్క బెత్షెబా పాపం చేసినట్లుగా మరి ఆ టెంప్టేషన్ వల్ల ఆయన పాపం చేయడం జరిగింది కదా. ఆ టెంప్టేషన్ చేయలేకుండా ఆయన ఎలా ఆగలేకపోయారో అలాగే మరి హవ్వమ్మ కూడా నేను ఇంకా ఈ ఈ ఈ యొక్క శోధనలు, అంటే ఈ మాటలు, తలంపుల, ఆలోచనలు, ఈ యొక్క చూపు ద్వారా ఆమె చూసిన ఆ యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా నేను ఇవి తినకుండా ఉండలేను, ఖచ్చితంగా నేను తింటానని చెప్పి ఆమె తినడమే కాదు తన భర్తకి ఇచ్చింది. దాని ద్వారా వారి జీవితంలో ఏం జరిగింది అనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ బిడ్డలతో సూటిగా మాట్లాడారు. ఈ యొక్క వాక్యం ద్వారా మా చూపు అనేది మేము చక్కగా కాపాడుకోవాలని, మా కన్నులతో మా ప్రతి అవయములతో మేము నిబంధన చేసుకోవాలని మీ యొక్క సత్యవాక్యాన్ని మీరు మాకు బోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా మీ శ్రేష్టమైన జ్ఞానం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. కాబట్టి మేము ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో మా సర్వ శరీరము కూడా మీకు సమర్పించబడి ఉన్నది. కాబట్టి మీతో నిబంధన చేసుకున్న ప్రజలముగా మేము మీతో నైనా అంటుకట్టుబడే జీవితాలు మా ప్రజలకు, మాకు, మా యొక్క సమస్తానికి కూడా అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.